తమిళ దర్శకులు తీసే సినిమాలు అంటేనే మాకు నమ్మకాలు లేవు అంటున్నారు ప్రేక్షకులు. శంకర్, మణిరత్న లాంటి బడా దర్శకులు ఇచ్చిన షాకుల నుంచి వారు ఇంకా కోలుకోలేదు. ఈ దశలో మురుగదాస్ తీసుకొచ్చిన మద్రాసిపై పెద్దగా అంచనాలు లేవు. ఇంతకీ ఈ సినిమా సిచ్యువేషన్ ఏంటి? మురుగదాస్ మరోసారి హ్యాండ్ ఇచ్చాడా లేక కోలుడ్ వరకైనా కంబ్యాక్ ఇచ్చాడా? కోలీవుడ్ లో శివకార్తికేయన్ సూపర్ ఫామ్ లో ఉండగా అమరన్ ఏకంగా 300 కోట్లు దాటడంతో మద్రాసికి బజ్ లేకపోయినా శివకార్తికేయన్ క్రేజ్ తో మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ ఉండటంతో వసూళ్లు కూడా అంతంతగానే ఉన్నాయి. తొలి వీకెండ్ లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 60 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. మద్రాసితో మురుగదాస్ కంబ్యాక్ ఇచ్చాడా లేదా అన్నది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ చిత్రం కోలీవుడ్ లో అయితే యావరేజ్ టాక్ తో వసూళ్లను రాబడుతుంది. మురుగదాస్ ఈ మధ్య కాలంలో తీసిన సినిమాల కంటే బెటర్ అనే టాక్ ఉంది. అయితే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే 150 కోట్లు గ్రాస్ రాబట్టాలి. ప్రస్తుతం ఇందులో సగం మాత్రమే రాబట్టాడు మద్రాసి. ఈ వారం ఈ సినిమాకు చాలా కీలకం. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.